ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భద్రతా బలగాల ఎన్కౌంటర్లో మావోయిస్టుల కీలక నేత నంబాల కేశవరావు మృతి చెందినట్టు సమాచారం. నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మరికొంతమందికి గాయాలైనట్లు తెలుస్తుంది. మాద్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో బీచాపూర్, నారాయణపూర్, దంతెవాడ డిఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అబుజ్మడ్ బలైట్ అడవుల్లో ఈ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. అక్కడ మావోయిస్టు అగ్ర నాయకుల బృందం ఉన్నట్లు సమాచారం. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత మరణించినట్లు తెలుస్తుంది. బస్తర్లోని 4 జిల్లాల నుంచి ఉమ్మడి భద్రతా దళాలు ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నాయి. అబుజ్మడ్ ఎన్కౌంటర్ను నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ధృవీకరించారు. ఇక ఛత్తీస్గఢ్లో అయితే మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి. తోటి మొత్తం మీద భారతదేశంలోనే ఎక్కడ ఉన్న నక్సలిజాన్ని రూపుమాపాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ఇప్పుడు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన పోలీసు బలగాలు మాత్రం నిరంతరం కుంబింగ్ చేపడుతున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఛత్తీస్గఢ్లో బీజాపూర్కు సంబంధించి, నారాయణఖేడ్కి సంబంధించిన జిల్లాలలో బస్తర్, ఈ జిల్లాలకు సంబంధించి పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు చర్చ ఆపరేషన్ చేస్తున్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుండి సుమారుగా ఏదైతే నక్సల్స్ తారాసపడ్డారనే నేపథ్యంలోనే ఇద్దరి మధ్య బోరాహోర్న ఎన్కౌంటర్ జరుగుతున్న నేపథ్యం, కాల్పులు జరుగుతున్న నేపథ్యం ఉంది. ఈ కాల్పుల్లో ఈ ఎన్కౌంటర్ లోపల సుమారుగా 28 మంది మృత్యు చెందారని తెలుస్తుంది. కానీ అంటే గంట క్రితం అయితే 20 మంది అనేది పోలీసులు నిర్ధారించిన నేపథ్యం ఇప్పుడు 28 మందిగా నిర్ధారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా మనం చూస్తే నక్సల్స్ రూపురేఖలు మాపడానికి మొత్తం మీద ఎక్కడ తారసపడ్డా కానీ ఎన్కౌంటర్ నేపథ్యంలోనే చంపడానికి మాత్రం పోలీసులు ఎక్కడ వెనుకంద చేయట్లేదు. ఇప్పుడు ఏదైతే నా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి ఆ వ్యక్తి కేశవరావు అలియాస్ వచ్చేసి బసవరాజు, ఈ నేపథ్యంలో కేంద్ర కమిటీ సభ్యుడు. ఎందుకంటే దళం లోపల కీలకమైన వ్యక్తి, సుమారుగా 67 సంవత్సరాల వ్యక్తి. ఇతను దళం లోపల కీలక పొజిషన్లో కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో తన మీద 1.5 కోటి అంటే సుమారుగా 1.5 కోటి కూడా గవర్నమెంట్ రివార్డు ప్రకటించింది. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం ఏదైతే అవలంబిస్తున్నటువంటి ఈ నక్సలిజాన్ని రూపురేఖలు మాపడానికి పూనుకున్న నేపథ్యం ఉందో దాన్ని అదే తరుణం లోపల కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవలంబిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మొన్న జరిగినటువంటి ఏదైతే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య జరిగినటువంటి యుద్ధం లోపల ఏదైతే కరగుట్టకు సంబంధించినటువంటి కేంద్ర బలగాలను వెనక్కి రావాలని చేపట్టినప్పటికీ మాత్రం వాళ్ళు వెనుకపోయిన నేపథ్యంలో ఉంది. ఇక ఈ 3 రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి కరగుట్టకు సమీపంలో ఉన్నటువంటి పోలీసు బలగాలు, ఇటు గ్రేవన్స్ కావచ్చు, బ్లాక్ కమాండోస్ కావచ్చు, లేదంటే పోలీసులు కావచ్చు, ఈ 3 పార్టీలు కూడా నిరంతరం సెర్చ్ ఆపరేషన్ చేస్తూనే ఉన్నాయి. ఈ సెర్చ్ ఆపరేషన్ భాగంగానే ఈరోజు తెల్లవారుజామున ఈ ఘోరమైన ఎన్కౌంటర్ జరిగిందని చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఎన్కౌంటర్ లోపల 28 మంది మృతి చెందినప్పటికీ మాత్రం ఇందులో ఒకరు కేంద్ర కమిటీ సభ్యుడు ఉన్నారు. ఇప్పటికే సుమారుగా 6 AK-47లతో పాటు 12 మన 303లు, తర్వాత కొన్ని గ్రానైడ్స్కి సంబంధించి కావచ్చు, లేదంటే కొన్ని పాఠ పుస్తకాలు, ఇవన్నీ కూడా వారు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం మీద ఛత్తీస్గఢ్ రాష్ట్రం అంటేనే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ కావచ్చు, నారాయణపేట కావచ్చు, ఇవన్నీ అంటే ఈ జిల్లాలకు సంబంధించి దట్టమైన అడవి ప్రాంతం ఉంది. మొత్తం మీద కాకులు దూరని కాడవి లోపల నక్సల్స్ ఒక స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ స్థావరాలను కూడా డ్రోన్ కెమెరాలతోటి సంబంధించి, హెలికాప్టర్తో సంబంధించి జల్లెడబడుతున్న నేపథ్యం ఉంది. ఇప్పటికే ఇవన్నీ కూడా ఒక రూపురేఖలు అంటే రూపులకు సంబంధించి ఒక మ్యాప్ తయారు చేసుకునే నేపథ్యం. ఆ మ్యాప్ ప్రకారమే ఇప్పుడు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఈ నక్సల్స్ ఇప్పుడు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా,
పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాలలో మాత్రం నక్సలిజాన్ని లేకుండా రూపురేఖలు మాపాలని చెప్పేసి పోలీసులు ఇప్పటికీ ప్రమాణం. ఎందుకంటే ఇటు ఆదివాసుల సంబంధించి కావచ్చు, గిరిజనులకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా పోలీస్ ఇన్ఫార్మర్ నేపథ్యంతో కాల్చి చంపుతున్నారు, లేదంటే నరికి చంపుతున్నారు అనే నేపథ్యం మీదే తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, లేదంటే ఇటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు, లేదంటే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఇవన్నీ కూడా గతంలో చేసినప్పుడు నేపథ్యం ఉంది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ రంగంలో దిగి ప్రతి ఒక్క నక్సలైట్స్ను ఏరివేయాలనే పూనుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద మాత్రం ఇప్పుడు ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లో ఇంకా కొనసాగుతున్న కాల్పులకు మాత్రం ఈ కాల్పుల్లో 28 మంది నక్సలైట్లు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మరికొంతమంది కూడా మృత్యువాత పడ్డారు. కానీ వాళ్ళు వెలికి తీసి గుర్తుపట్టే విధంగా మాత్రం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. శాలిని, అయితే రాజ్మౌళి ఇక్కడ చూసినట్లయితే ఎదురు కాల్పుల్లో మరి పోలీసులు ఎవరైనా గాయపడినట్లు తెలుస్తుందా? అదేవిధంగా ఇప్పుడు కేంద్రం యొక్క వైఖరి చూస్తుంటే మార్చి 31, 2026కు అంతం చేస్తాము అన్నట్లుగా ఈ ఆపరేషన్ కగార్ని చూస్తుంటే మరి నిజంగానే కేంద్రం తన లక్ష్యాన్ని చేరుకుంటుంది అనుకోవచ్చా? ఎస్ శాలిని, మనం అనుకోవచ్చు. ఏదైతే 2026 మార్చి 31 వరకు మనం ఆపరేషన్ కగార్ పేరుతో ఏదైతే ముందుకు వస్తుందో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ఆపరేషన్ మాత్రం కొనసాగిస్తామని కూడా ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రం ప్రభుత్వం కూడా చెప్పింది. పోలీసులు కూడా మొత్తం మీద ఐజీ, డిఐజీ, డీజీపీ వారు కూడా చెప్పిన సంఘటనలు ఉన్నాయి. అయితే నక్సలిజాన్ని రూపురేఖలు మాపాలి, ఎవరు ఎక్కడ ఉన్నా కానీ మొత్తం మీద నక్సలిజం అనేది ఉండకూడదు. ఒక దిక్కు నక్సలైట్లు చర్చకు సంబంధించి చర్చిస్తాం అంటూ కూడా వారు ఇప్పటికీ 3 times 4 times లెటర్లు విడుదల చేసినా కానీ ప్రజాంగాలు కావచ్చు, ప్రజా నాయకులతో పాటు పబ్లిక్ వ్యక్తులతో పాటు చెప్పినప్పటికీ మాత్రం ఇటు కేంద్ర ప్రభుత్వం మాత్రం ససేమీరా అంటుంది. ఎందుకంటే నక్సలిజాన్ని రూపురేఖలు మార్పడానికి మేము ఉన్నాం తప్ప వారితో సత్సంబంధాలు పెంచుకొని వారితోటి మాట్లాడేది కావచ్చు, లేదంటే వాళ్ళతో చర్చించే అవకాశం అంటూ ఏమీ లేదు అంటూ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా దానికి ఆలోచించుతుందని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజా సంఘాలు కూడా తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులను కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రిని కావచ్చు, అందరినీ కూడా కలవడం జరిగింది. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని మెమరాండాలు ఇవ్వడం జరిగింది. ఇటు మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఇలాంటి రాష్ట్రాలలో కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు కూడా దీన్ని ముందుకు రాలేకపోతున్నారనేది మాత్రం అర్థమవుతుంది. ఒక దిక్కు ప్రజా సంఘాలు నిరంతరం పోరాడుతున్నాయి. ప్రజా సంఘాలు ప్రజా నాయకుల వద్దకు కావచ్చు, లేకుంటే అధికారుల వద్దకు వెళ్ళినా కానీ వారిని పట్టించుకునే నాదులు లేడని చెప్తున్నారు. కానీ మొత్తం మీద నక్సలిజాన్ని రూపుమాపడానికే 2026 మార్చి 31 వరకు మాత్రం నక్సలిజం అనేది లేకుండా చేయడానికే పూనుకున్నది కేంద్ర ప్రభుత్వం. అదే కేంద్ర ప్రభుత్వం సారథ్యంలోనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నడుస్తున్నాయని మనం స్పష్టంగా అర్థమవుతుంది. శాలిని, కానీ మావోయిస్టులు మాత్రం శాంతి చర్చలు జరపండి కూడా కోరుతున్నారు. మరి ఎందుకు కేంద్రము మొండి చేయి చూపిస్తుంది? శాలిని, మొత్తం మీద ఏదైతే నక్సలిజాన్నే లేకుండా చేయాలి అంటే శాంతి చర్చలు అనేది తర్వాత భాగం. అంటే శాంతి చర్చలు ఎందుకు వస్తాయంటే ఒక వ్యక్తి పోరాడుతున్నాడు అంటే అది నక్సలిజం అనేది ఇప్పుడు వచ్చింది. 1947 తర్వాత మాత్రమే నక్సలిజం అనేది ఏర్పడ్డది. ఎందుకంటే అప్పుడు భారతదేశాన్ని సాధించుకోవడానికి అంటే మొత్తం మీద మన భారతదేశాన్ని సాధించుకోవడానికి పోరాడిన దాంట్లో ఇప్పుడు నక్సలిజం ఉంది. ఎందుకంటే బాడిత ప్రజల కోసం పొట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్కరిని అంటే మనం చాలా ఇంకా దీన్ని చెప్పుకుంటూ పోతే టైం కూడా సరిపోదు. దీన్ని ఈ రకంగా నక్సలిజం అనేది అప్పుడు ఉంది. ఎందుకంటే ఆ నక్సలిజమే ఇప్పుడు ఇదే తారస్థాయికి చేరింది. కానీ అప్పుడు ఏదైతే కొడవళ్ళు, గొడ్డళ్ళు, కర్రలతోటి సామైంది. అప్పుడు నక్సలిజం రూపురేఖలు రావడానికి కూడా కొంత అణ్వాయుధాలు కూడా సమకూర్చాయి. కానీ ఇప్పుడు చూస్తే ఎక్కడ ఉన్నా కానీ ఈ టెక్నాలజీ మారుతున్న అణ్వాయుధాలతో పాటు కొన్ని సంబంధించిన వాటి ఉన్నాయి. అవన్నీ కూడా రూపురేఖలు మార్పడానికే కేంద్ర ప్రభుత్వం తలుచుకున్నట్టుగా చెప్తుంది. మొత్తం మీద నక్సలిజాన్ని అంటే మొత్తం మీద పేదవారికి పనిచేయాలంటే ఏ అధికారి కూడా రాడు. ఇది నక్సలిజంతో సాధ్యమవుతుందని గతంలో చెప్పారు. ఎందుకంటే ఒక్కొక్క పారిశ్రామికవేత్తలు కావచ్చు, లేదంటే రైతులకు సంబంధించి ఎవరికి కూడా గుంట భూమి లేదు, ఎవరంటే దున్నుకొని బతకడానికంటే ఎవరికి లేదు. కానీ భారత ప్రజలను మొత్తం మీద ఎక్కడ చేసినా కానీ ఏదైతే పెత్తందారులకు సంబంధించి వారు పెత్తందారులకు సంబంధించిన భూ పోరాటంలో భాగంగానే కావచ్చు, లేదంటే నక్సలిజం పెరిగిందని చెప్పచ్చు. దీంట్లో మొత్తం మీద సిపిఐ, సిపిఎం ఇలాంటి వాళ్ళు ఉన్నా కానీ ఈ నేపథ్యంలో ఈ సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నా కానీ మొత్తం మీద ఎవరికైనా ప్రజలకు అంటే పేద ప్రజలకు న్యాయం చేయడానికి ఉన్నప్పటికీ మాత్రం ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, మీరు అవసరం లేదు నక్సలిజం అనేది మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి మాట ప్రకారం ఉంది. ఏదైనా గవర్నమెంట్ అంటే ఆయుధాలు వీడి జనజీవన సంస్థలు కలవాలంటూ కూడా మొదటిసారిగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించినప్పుడే అప్పుడు మాత్రం చర్చలు విఫలమయ్యాయని చెప్పొచ్చు. మొత్తం మీద దాని ఉద్దేశం మీద అప్పుడు తర్వాత
టీడీపీకి సంబంధించిన గతంలో టీడీపీకి సంబంధించి కావచ్చు, గతంలో ఫస్ట్ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించి కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించి కావచ్చు. వీరు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, మా ఆంధ్రప్రదేశ్ లేకపోయినప్పుడు ఇది కేంద్రం మాత్రం తీసుకున్న చర్యలో భాగంగానే నక్సలిజాన్ని లేకుండా చేద్దాం, ఇక వీరితో చర్చలు అనవసరం అనే మాట మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి మాట అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ మావోయిస్టులకి ఒక ఆప్షన్ ఉంది. ఇప్పటికే ఆపరేషన్ కగార్ చూసినటువంటి, అలాగే మావోయిస్టులు కూడా కీలక నేతలు కూడా చనిపోవడం చూస్తున్న మిగిలిన మావోయిస్టులు నెక్స్ట్ జనజీవన స్రవంతిలో చేరే అవకాశం ఉందనుకోవచ్చా? ఎస్ శాలిని, ఇప్పుడు మనం చూస్తాం గత నెల 22 ఏప్రిల్ 22 నుంచి వెళ్ళి ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం తలపెట్టినప్పుడు ఎన్కౌంటర్లకు సంబంధించి ఇప్పుడు చూస్తే మాత్రం చాలా ఎన్కౌంటర్ జరిగాయని చెప్పొచ్చు. ఈ ఎన్కౌంటర్ లోపల కొందరు ఆదివాసులు కావచ్చు, లేదంటే నక్సలైట్స్కు సంబంధించినటువంటి వ్యక్తులు, అంటే పేరుకు నక్సలైటు అనే ముద్రపడ్డ వ్యక్తులు కావచ్చు, లేదంటే మామూలుగా దళంతో టచ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వీరందరూ కూడా ఆపరేషన్ కగార్ పేరుతో వస్తున్నటువంటి చర్యలో భాగంగా ఇక చావడం ఎందుకు, పోయి గవర్నమెంట్లో లొంగిపోవడం బెటరు, అంటే మాకు పేరు లేకపోయినా మేము ఆయుధాలు పట్టకపోయినా వెళ్దామని చెప్పి కొంతమంది ఆయుధాలు పట్టుకున్న వారు కొంతమంది ఇప్పటికే చాలామంది వందల సంఖ్యలో లొంగిపోవడం జరిగింది. మొత్తం మీద ఈ లొంగిపోయిన చర్యల్లో భాగంగా కొంతమంది ఉన్నప్పటికీ మాత్రం మొత్తం మీద ఛత్తీస్గఢ్ మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు తప్ప తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు లేరు అనేది అర్థమవుతుంది. ఆ లొంగిపోయిన వాళ్ళు కూడా అంతా కూడా తెలంగాణ లోపల కావచ్చు, లేకుంటే ఆంధ్రప్రదేశ్ లోపల కావచ్చు, లేదంటే ఛత్తీస్గఢ్లో లోపల అంటే పోలీసులు లొంగిపోయిన వ్యక్తులు కూడా అంతా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులు. ఎందుకంటే వాళ్ళకు తెలుగు రాదు కాబట్టి వాళ్ళంతా కూడా మధ్యవర్తులు మీడియేటర్లతో, మీడియా సహకారంతో కావచ్చు, లేకుంటే మధ్యవర్తుల మీడియేటర్తో కావచ్చు, చాలామంది మాత్రం లొంగిపోయినట్టుగా ఉంది. ఎందుకంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా, అటు చూస్తే వరంగల్ జిల్లాకు సంబంధించి ఇలాంటి జిల్లాలతో పాటు కొందరు లొంగిపోవడం జరిగింది. ఖమ్మం జిల్లా కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కావచ్చు కొంతమంది లొంగిపోవడం జరిగింది. అదే మహారాష్ట్రలో ఛత్తీస్గఢ్ లోపల పలు జిల్లాల లోపల ఐజీల ముందు డీజీపీల ముందు కూడా కొంతమంది లొంగిపోవడం జరిగింది. మొత్తం మీద లొంగుబాటకు అంటే ఒక భయానక వాతావరణంలో మాత్రం లొంగిపోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. చాలు. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.